లెట్స్ వెల్కమ్ దెం. ఏమే, నేను పనికి వేరే ఊరు వెళ్తున్నా, రావడానికి చాలా రోజులు పడుతుంది. పిల్లలు జాగ్రత్త. నాన్న నాకు ఆడుకోవడానికి కారు బొమ్మ తీసుకురా నాన్న. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే. నాకు ఆడుకోవడానికి కారు బొమ్మ తీసుకురా నాన్న. అయ్యో, నా కొడుకు బొమ్మలు కావాలన్నాడు, కానీ ఈ డబ్బులు ఇంట్లో తినడానికి ఖర్చులకే సరిపో. బొమ్మలు కొనాలంటే ఇంకో 2 రోజులు పని చేయాలి. చేస్తాను, నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను. అమ్మా నానేంటమ్మా ఇంకా ఇంటికి రాలేదు? నువ్వు బొమ్మలు కావాలన్నావు కదా నాన్న, మరి అవి కావాలంటే నాన్న పని చేయాలి. అయితే నాన్న ఇంటికి వచ్చేవనమ్మా. నాకే బొమ్మలు వద్దు, నేను నాన్నతోనే ఆడుకుంటాను. ఏవండి, పడవ మునిగిపోతుంది కదా, ప్రాణం పోతుందని భయపడుతున్నారా? నా ప్రాణం పోతుందని కాదే, ప్రాణంగా చూసుకుంటున్న మన పిల్లలు ఏమైపోతారో ఎలా బ్రతుకుతారని భయంగా ఉంది. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. ఏవండి, మీకు ఈదొచ్చు కదా, నన్ను వదిలేసి మీరు ఈదుకుంటూ వెళ్ళిపోండి. కనీసం మీరైనా పిల్లలకు తోడుంటారు. పెళ్ళైనప్పుడే మాటిచ్చాను, చావైన బ్రతికైనా నీతోనే. దేవుడా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. హలో నాన్న, తమ్ముడు చెల్లి జాగ్రత్త. ఏమీ లేదు నాన్న, చెల్లికి ఒకసారి ఫోను. అమ్మా బాగుతున్నావా? వచ్చేస్తానమ్మా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఏవండి ఒకసారి చూడండి. నా కొడుకుని చూసి చాలా రోజులవుతుంది. త్వరగా ఇంటికి వెళ్ళి వాడిని చూడాలి. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. రే నాన్న ఏమే, నా కొడుకు ఏమైంది? 10 రోజుల నుంచి జ్వరం అయ్యా. అవునా? అన్ని రోజుల నుంచి ఒంట్లో బాగాలేదంటున్నావు, హాస్పిటల్కి తీసుకెళ్లేదా? మన ఇంట్లో డబ్బులు లేవు కదయ్యా. అవును కదా, ఒక నిమిషం, ఎలాగోలా నేను డబ్బులు తీసుకొస్తాను. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. అయ్యా, నా కొడుకు ఒంట్లో బాగాలేదయ్యా, కొంచెం డబ్బులు కావాలయ్యా. సరే, రేపటి నుండి 15 రోజులు పనిలోకి వచ్చేయాలి. వస్తావా? సరే అయ్యా, రేపే వస్తానయ్యా. సరే, తీసుకో. వచ్చావా? పద పిల్లుడిని హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యో, రేపు పొద్దున్నే నేను పనికి వెళ్ళిపోవాలి. మళ్ళీ 10-15 రోజుల దాకా తిరిగి రావడానికి కూడా అవ్వదు. ఒక పని చెయ్యి, ఈ డబ్బులు తీసుకొని పిల్లాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఒకవేళ పొరపాటున ఏమన్నా జరిగితే ఆ మాట కూడా నాకు తెలియనివ్వకు. ఎందుకంటే ఆ బాధ తట్టుకుంటూ అక్కడ నేను పని చేయలేను. జాగ్రత్త. దేవుడా, నా కొడుకుని నువ్వే కాపాడాలి. పాపం వాడు చిన్న పిల్లాడయ్యా, తట్టుకోలేకపోతున్నాడు. కావాలంటే ఆ జ్వరం నాకు తెప్పించు, వాడిని మాత్రం బతికించయ్యా. ఇంకో రోజు వచ్చిందండి మీకోసం నా కోసం, గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం, తొలి వెలుగును ఆహ్వానించాలి. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. బాయ్ అమ్మా, నేను జబర్దస్త్ షూటింగ్కి వెళ్తున్నా.
అమ్మయ్యా, ఇంతకాలం ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డా. ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నా. ఇక నుంచి ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. హలో కార్తిక్, అమ్మకి సడన్గా కడుపు నొప్పి వచ్చిందిరా. హాస్పిటల్ తీసుకొచ్చాం. నువ్వు తొందరగా హాస్పిటల్కి వచ్చే నాన్న. డాక్టర్, మా అమ్మకి ఏమైంది డాక్టర్? మీ అమ్మగారికి క్యాన్సర్ 4th స్టేజ్. అరే కార్తిక్, ఏమైందిరా అమ్మకి? ఏమన్నా డాక్టర్? అది నాన్న, అమ్మకేం కాలేదు నాన్న, ఏం కాలేదు. ఒక చిన్న ప్రాబ్లం అంట, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది అన్నారు. నాన్న, నేను జబర్దస్త్ మానేసి అమ్మని చూసుకోనా? వద్దురా, వద్దు. నువ్వు నీ ఫ్యూచర్ చూసుకో. అమ్మని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. వెళ్ళు, షూటింగ్ టైం అవుతుంది, వెళ్ళు. సరే నాన్న. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. అమ్మ క్యాన్సర్ అనే విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అరే కార్తీక్. నాన్న. ఏంట్రా ఏదో బాధపడుతున్నావు? ఏం లేదు నాన్న. చెప్పరా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. అది చెప్పు. అమ్మకి క్యాన్సర్ నాన్న. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాట. నింగి నేల వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. మీ ఫాదర్స్ స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. పర్ఫార్మెన్స్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సూపర్ డూపర్ ఎక్సలెంట్ అవి కూడా చెప్పలేము. ఇక్కడ వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి అని చెప్పి ఇన్సిడెంట్స్. నోకరాజ్. ఒకసారి ఆటకెళ్ళామండి మా ఫ్యామిలీ, నేను అలాగే మా గాలిమం పట్టేసింది. పట్టేస్తే చాలా సగం ఎడ్ల దాకా వచ్చి ఇంకా వచ్చే పరిస్థితి లేదు. తెడ్లాగేసి కూర్చుంట్లో ఇద్దరం. నన్ను అన్నది ఉడికేసి నువ్వు ఇది గుండె వెళ్ళిపోతుంది, చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోతావు. మరి ఏ తెలి కనపడదో దుర్గమ్మ కనపడదు, ఎవరు కనపడదు. దానికి ఏ పడవ గాలి కాల కొట్టుకుంటా దానికి వచ్చి అప్పుడు దేవుడికి దండం పెట్టుకుని మా బెడ్లు అదృట్టుకులకి బతిక. నేను ఇప్పుడు కూడా మా నాన్నే ఎరా ఏంటి ఇంత ఫ్రెండ్లీగా ఎందుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మా నాన్నకి లోపల హెల్త్ బాగాలేదు. డాక్టర్ గారు మాకు చెప్పారు, మీ నాన్నకి హెల్త్ బాగాలేదు లంగ్స్లో అని చెప్పారు. కానీ నా జీవితం నేను ఇలాగే ఎరా ఏంటి అనడానికి మా నాన్న ఉండాలనే దేవుడిని నేను కోరుకుంటున్నాను. నాకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా నాన్న ఉండాలి. వాడు ఏం చేయని ఎనీథింగ్, నాకు సంపాదన లేదు, నన్ను తిట్టాడా కొట్టాడా అమ్మ అదేం అవసరం, నాకు ఇది ఉండాలంతే. ఎక్కడికి వెళ్ళినా ఇది ఉండాలి. లైఫ్ లాంగ్ ఉంటాడో ఉండడో అనుకున్న ఒక సిచ్యువేషన్లో, కానీ దేవుడు బ్రతికించి నా పక్కన పెట్టాడు. కానీ ఇప్పటికీ నేను ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. డాక్టర్ గారు ఆ మాట చెప్పిన తర్వాత నా పిల్ల ఎవరికన్నా ఉంటాడు, నా పిల్లల్ని ఎత్తుకుంటాడు. కానీ
ఉంటాడు, ఉండాలి. లేకపోతే నా కొడుకుని వదలు, నేను ఉండాలి ఈడు అంతే. మా పిల్లలు ఎత్తుకునేలా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎత్తుకునే దగ్గర కూడా ఉండాలి అంతే. ఈడు చాలు, నాకు ఈడు ఒక్కడుంటే చాలు, ఇంకెవ్వరు అవసరం లేదు అన్న. నూకరాజు, మీ ఫాదర్కి ఏమీ అవ్వదు, హ్యాపీగా హెల్తీగా ఉంటారు. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మా ఆర్టిస్టులు అందరం కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాం. మీ డాడీకి నువ్వు ఒక్కడగా కొడుకు, ఇక్కడ ఇంతమంది కొడుకులు ఉన్నారు, ఇంతమంది ఫ్యామిలీ ఉంది మీ డాడీకి ఏమవుతుంది, హ్యాపీగా ఉంటారు. మాన్యుల్, ఇదే జరిగిందన్న నాకు కూడా. అంటే చిన్నప్పుడు మా నాన్న ప్రతిరోజు పనికి వెళ్ళేవాడు. వెళ్ళి 15 రోజులకో 20 రోజులకో ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చే టైంకి బాగా సన్నగా అయిపోయి ఫీవర్ వచ్చి తగ్గకుండా అసలు బతుకుతానా లేదా అనే సిచ్యువేషన్లో పడిపోయి ఉన్నానంట. వస్తే మా అమ్మని అడిగాడంట, ఏమైంది పిల్లగాడు అలా అయిపోయాడు అంటే, బాగట్లేదు చూపించాను, నా దగ్గర ఉన్న డబ్బులతో అయిపోయినాయి అంటే, మళ్ళీ ఆ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా అమ్మకి ఇచ్చి, పిల్లగాడిని చూపించు హాస్పిటల్లో, బతికితే ఇంటికి తీసుకురా, లేకపోతే వాళ్ళు లేడనే విషయం కూడా నాకు చెప్పకమ్మా, నేను తట్టుకోలేను, మళ్ళీ నేను ఆ పనికాడే నాకేమన్నా అయిపోయి నేను అయిపోతాను, నేను ఇంటికి వచ్చి చూస్తాను, ఇంటికాడ బయట ఆడుకుంటా ఉంటే నా కొడుకు నాకు అన్నట్టు కనపడకపోతే వాళ్ళు లేడు అనుకో. ఎప్పటికీ మా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన పస్తులుండి మమ్మల్ని 3 పూట్ల పెట్టేవాడు. ఆయన మాత్రం పస్తులు పడుకునేవే, నేను తిన్నాను రా, బయట తినొచ్చాను, మేస్త్రి దగ్గర తినొచ్చాను నా అబద్ధం చెప్పి పడుకునేవాడు మా నాన్న. లవ్ యూ నాన్న. మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్తో ఇలాగే నువ్వు ఇంకా అందరిని ఎంటర్టైన్ చేస్తే ఇంకా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. భాస్కర్, మా నాన్నగారు ఎక్కువగా మాతో ఉండేవారు కాదన్న, రోలర్ డ్రైవర్ కాబట్టి ఏదైనా క్యాంపులకు వెళ్ళిపోయి అక్కడే ఎక్కువ రోజులు ఉండేవాడు. దాదాపు చాలా తక్కువ మనతో ఉండేది. అయితే మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏడవడం తెలియదు, నవ్వడం కూడా తెలియదు. ఒకవేళ నవ్వాలన్నా పక్కెళ్ళి మెడ తిప్పుకొని నవ్వుకునేవాడు. అంటే ఎమోషన్స్ చాలా తక్కువ మన దగ్గర. సో అంత కష్టపడేవాడు. మా నాన్నగారు లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారంటే, మా అమ్మగారికి ఒక 1 year 2 years బ్యాక్ సీరియస్ అయ్యి కిడ్నీ పోయింది ఒకటి, షుగర్ టాబ్లెట్స్ వాడకపోవడం వల్ల. అప్పుడు ఆయన ఏడవడం చూశాను ఫస్ట్ టైం నా జీవితంలో. అప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టి మా అమ్మని కాపాడుకున్నాను. మా నాన్న ఇప్పటికి ఒకటే ఎక్స్ప్రెషన్, ఏడవడు నవ్వడు. ఫ్యామిలీని ఆనందంగా ఉంచడానికి ఎంతో మంది తండ్రులు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి కష్టపడుతూ ఉంటారు. అలాంటి తండ్రి ఇగో ఇక్కడ కూడా మన దగ్గర ఒకరు ఉన్నారు. ఇప్పుడు ఇలా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్తిక్, మా నాన్నకి ఇప్పటికి 63 సంవత్సరాలు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన జీవితం అంతా కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పటికీ. విలేజ్లో పేపర్ వేసిన దగ్గర నుంచి ఎల్ఐసి ఏజెంట్గా, కారోబారిగా, కండక్టర్గా, నాకు 2 అక్కయ్యలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ కార్యక్రమాలు, నా చదువు, వాళ్ళ చదువు, ఇలా కష్టపడుతూ రోజు పొద్దున్న 4 గంటలకు వెళ్ళేది, నైట్ 1 గంటలకు వచ్చేది కండక్టర్గా. మా మమ్మీ రోజు టిఫిన్ కట్టేది, నైట్ మిషన్ కొడుతూ ఉండి వచ్చేదాకా వెయిట్ చేసేది, ఇవన్నీ నడిచాయి. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇక్కడ టీమ్ లీడర్ అయ్యాను, కొంత డబ్బులు సంపాదించుకున్నాను, ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకొని అమ్మ వాళ్ళని తీసుకొని రావాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒక హ్యాపీ వరల్డ్లో జీవితం సాగిపోతుంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో సమస్యలు వస్తాయి అన్న. అందరి లైఫ్లో సమస్యలు వస్తాయి, వచ్చి పోతాయి. కానీ నా లైఫ్లో సమస్య వచ్చి అట్లే ఉంది. అంటే ఆ సమస్య తీర్చే సమస్య కాదు. మమ్మీకి క్యాన్సర్. ఏం చేయాలో అర్థం కాదు. అప్పటి వరకు కిచెన్ అంటే తెలియని మా నాన్న 2 సంవత్సరాల నుంచి మా నాన్న వండిన ఫుడ్ తింటున్నాం మేము. ఎవ్రీడే మా మమ్మీ లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కటి దగ్గర ఉండి ఆయన చూసుకుంటాడు. హాస్పిటల్లో మిగతా అన్ని నేను ఎంతో చూసుకున్నా, మోరల్గా, ఫిజికల్గా ఆమె పక్క నుండి ఆవిడ ఏం తింటుంది, ఏం తినాలి అని చూసుకునేది మొత్తం మా డాడీ. ఈ సిచ్యువేషన్ అంటే గుండె రాయి అయిపోయింది అన్న. బేసిక్గా ఏడవద్దని ఫిక్స్ అయ్యా నేను. ఏడ్చి ఏడవద్దు, ఎంత ఏడుపు వచ్చినా ఏడవద్దు అని ఫిక్స్ అయ్యా. మా నాన్న నేను ఏడవని నేను జీవితంలో చూడలేదు. సేమ్ మా మమ్మీకి ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం ఏంటో మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. 1.5 year వరకు మా మమ్మీ క్యాన్సర్ అనే విషయం మా ఇంట్లో ఎవరికి తెలియదు.
ఎవరికి చెప్పకుండా ట్రీట్మెంట్ చేసాం. డాడీకి అందరికీ డౌటే ఏమో ఉంది, ఏదో అవుతుంది, ఏది కీమోథెరపీలో అవుతుంటే కూడా చిన్నదే తెలిసినప్పుడు మా నాన్న ఎంత బాధపడ్డాడో ఎలా ఏడ్చాడో తెలిసి ఇవాళ అంటే నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ అంతా కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు కదిలినట్టు కనపడుతుంటుంది. మా మమ్మీని చాలా బాగా చూసుకున్నది మా నాన్న. ఆయన లేకపోతే అసలు ఇప్పుడు మా అమ్మ చెప్పాలంటే సరిపోతలేదు. చూపించింది కళ్ళకు కట్టినట్టుగా కళ్ళల్లో కనపడుతుంది. అబ్బాయికి ఇంట్లో అమ్మాయి ఆమెకు సయాటిక నొప్పి, ఇది వ్యాధులు ఆయన నేనే చూసుకునేది. అబ్బాయి హైదరాబాద్ ఉండేది, ఎవరి మీద బడి నేనే చూసుకున్నా. ఒకసారి సీరియస్ అయింది, నొప్పి రావడం వల్ల ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఇమ్మీడియట్లీ 24 గంటలు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. సర్జరీ చేయించడం అని నా కొడుకు చూసుకుంటున్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా ఊళ్ళో నేను అడుగు పెడతలేను. ఆమెతోటే వండుకుంటూ ఆమెకు సర్వీస్ చేసుకుంటూ అన్ని సర్వీస్ నేనే చేస్తా. ఇప్పటి వరకు కూడా ఎవరి సహాయం సహకారాలు బంధుమిత్రులు ఎవరు మేము అడగలేదు, మాకు సాయం చేయలేదు. కొడుకు జబర్దస్తిలో చేయడం సంస్థ వాళ్ళు కాపాడుకున్న భార్యను బతికించే వాళ్ళు. ఫోర్త్ స్టేజ్ అన్న. డాక్టర్ 4 months కంటే ఎక్కువ బతకదు అన్నారు. ఇది 2 సంవత్సరాలు 4 నెలలు ఇప్పటికి ఈ రోజుతో. ఫాదర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఎవరి ఫ్యామిలీలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మీకు మీ కొడుకులే కదండి, మేమందరం మీ కొడుకులమే. సో ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసిన అభి మాస్టర్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళకి కట్టినట్టున్నది ప్రతి ఇన్సిడెంట్. వాళ్ళ ఫాదర్స్ ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే అది ఎంత బాగా చేశారో క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.